చెప్పండి, పాపులకు ఎవరు అవసరం? మరి దావీదు నాలో పాపం ఉందని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గర. అది నువ్వు పాపాన్ని తొలగించేది ఎవరు? దేవుడే. ఇప్పుడు మనకు రోగం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్తాం. పాపములో ఉంటే పాపాన్ని విడిచిపెట్టడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గర. అదే దావీదు చేస్తున్నాడు. అయ్యా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడమంటున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నాకు టెస్టులు అన్ని చేయి అన్నప్పుడు వాడు లిస్ట్ అట్టుకొస్తాడు. ప్రతి జబ్బులు ఉన్నాయని చెప్తాడు. ఎన్ని జబ్బులు ఉన్నాయి, అన్ని జబ్బులు అని చెప్తాడు. ఆ అన్ని జబ్బులకు నువ్వు ఏమడుగుతావు? మందులు అడుగుతావు. ఏమడుగుతావు? దావీదు అదే అడుగుతున్నాడు ఇక్కడ. నా నడక, నా పడక, నా తలంపు, నా ఆలోచన అయ్యా పరిశోధించు, శిక్షే, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉన్నదేమో. హృదయం గ్రహించగలవాడు దేవుడు ఒక్కడే, మనుషుల వల్ల కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎప్పుడైతే హృదయము దేవునికి ఇస్తావో నీవు నీ సొత్తులో లేవు. ఎవరి సొత్తులో ఉన్నావు? దేవుని. మీకు ఒక విషయం చెప్తాను, గమనించండి. నీ పిల్లలు నీ మాట వినలేనప్పుడు, నీ వస్తువులో లేనప్పుడు వాడు ఏమంటాడంటే నా ఇష్టం. ఏమంటాడు? ఏమంటాడు చెప్పండి? నీ కొడుకులు, నీ కూతుర్లు, నీ కోడల్లో, నీ అల్లుళ్ళు, నీ మనవళ్ళు, నీ మనవరాలు ఏమంటారో నా ఇష్టం. ఎప్పుడు ఎప్పుడు అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ బిహేవియర్ చేస్తున్నారు. కానీ బైబిల్ జ్ఞానం ఏం చెప్తుందంటే అత్తగారు ఎలాగ ఉండాలి, కోడలు ఎలాగ ఉండాలి, తల్లి ఎలాగ ఉండాలి, తండ్రి ఎలాగ ఉండాలి, స్నేహితుడు ఎలాగ ఉండాలి, సేవకుడు ఎలాగ ఉండాలి, విశ్వాసం ఎలాగ ఉండాలి, ప్రతి ఒక్కటి పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. ఈ గ్రంథాన్ని చదివేవాడు లేడు. హల్లెలూయా. ఈ గ్రంథాన్ని చూసేవాడు, చదివేవాడు, దీన్ని ఫాలో అయ్యేవాడు లేడు. ఏమైపోయిందంటే టెక్నాలజీ పెరిగిపోయింది కదా. ఏం పెరిగింది? టెక్నాలజీ. ఇక్కడ కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. ఎక్కడ పెరిగిపోయిందంటే బైబిల్ తీరు, బైబిల్ చదవరు. దోతలు చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాదు. బైబిల్ తీరు చెప్పాలని సిగ్గుపడాలి. ముందు చెప్పేయడం కాదు, సిగ్గుపడాలి. చదువు వచ్చిన వాళ్ళు దేవుని స్తోత్రం కలిగిన కాక. చదువు రాని వాళ్ళు ఏం చేయాలి? వినుట వాళ్ళ జ్ఞానం వస్తుంది. అమ్మా ఇదిగో ఒక వాక్యం చదువుతావా అని చెప్పి చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి బైబిల్ పట్టుకొని చదివించాలి. అంత సీన్ లేదు. ఉందండి? లేదు. పరీక్షల్లో నీకు అర్థం కాకపోతే పరీక్షలు ఉన్నాయని చెప్పేసి ఇదిగో టెక్స్ట్ బుక్ అట్టుకెళ్ళి ఎవరొకరి దగ్గరికి వెళ్ళి దీని గురించి నాకు చెప్పవా అనే జ్ఞానం ఉంది. కానీ బైబిల్లో కొన్ని మాటలు నాకు చెప్పవా అని వచ్చేవాళ్ళ భక్తులు లేరు. ఉన్నారా? లేరు. హల్లెలూయా. తల్లిదండ్రులు భరిస్తారు, సహిస్తారు, మొత్తం మీద వాళ్ళ బ్రతుకు దినములని పిల్లల్ని ఎలవలని పోషించేస్తారు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని చిత్తములోనే బ్రతకాలి, దేవుని మార్గములోనే బ్రతకాలి, దేవుని యొక్క తలంపులలో ఆలోచనలోనే జీవించాలి. అది కాదు నేను నా తల్లిదండ్రులు పోషించేస్తున్నారు, పోషింపబడదాం, మళ్ళీ నా మొగుడు వస్తాడు, నా పిల్లం వస్తాడు, ఇందులోనే మళ్ళీ కొనసాగిపోదామంటే కుదరదు. హెచ్కేల్ గ్రంథంలో చెప్తున్నాడు ఎవరి ప్రాణాలకు వాళ్ళు ఉత్తరవాదులు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఒక ఆవిడ నేను బాప్తిసం తీసుకోవాలని ఆశపడుతుంది. కానీ ఎవరు అడ్డు వస్తున్నారంట? భర్త అడ్డు వస్తున్నాడు. ఎవరు అడ్డు వస్తున్నారు? నిజం చెప్పండి, ఏదన్నా కొంచెం తేడా వస్తే ఈ స్త్రీ ఎక్కడికి వెళ్తుంది? దెబ్బలాట ఎక్కడికి వెళ్తా చెప్పండి? భర్త అడ్డు వచ్చాడంట. దేనికి? రక్షణ పొందడానికి. మీకు అర్థమవుతుందా? అదే భర్త రెండు దెబ్బలేస్తే భార్యని, ఈ భార్య ఏం చేస్తుంది? పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, రోడ్డు మీదకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది చెప్పండి? ఎందుకు వెళ్తుంది? నా భర్త నన్ను కొట్టాడు, ఏం చేస్తారో చేయండి అంటారు. మరి ఇప్పుడు రక్షణకి ఎవరంటే వచ్చారు? అంటే దేవుడిని తప్పకి భర్త పెడుతుందే, భర్త అడ్డు వచ్చేస్తున్నాడా? అదే మాత్రం ఇద్దరిలో తేడా వస్తే మీరిద్దరు రోడ్డు ఎక్కుతారే, అప్పుడు భర్త ప్రేమ లేదా? అక్కడ ఆజ్ఞ గుర్తుకు వచ్చింది, అక్కడ ఆజ్ఞ గుర్తుకు రాలేదు. మీకు అర్థమవుతుంది? మీకు ఇక్కడ ఆజ్ఞ గుర్తుకు వచ్చింది. రక్షణ పొందుట్లో నేను భర్తకు లోబడాలి కదండి అయ్యగారు.